शाकाहार जगत की, शाकाहार जगत की, शाकाहार जगत की, ब्रह्मऋष पत्री जी की, ब्रह्मऋष पत्री जी की, ब्रह्मऋष पत्री जी की, महात्मा गांधी जी की, जाति पिता की, पिरमिड దేవుళ్ళ की, పిరమిడ్ మాస్టర్లకి, మహాకరణ శాఖాహార ర్యాలీలకి, ఈ ర్యాలీలో పాల్గొన్న పిరమిడ్ దేవుళ్ళకి, శాఖాహార జగత్కి, శాఖాహార భారత్కి, శాఖాహార హైదరాబాద్కి, శాఖాహార మూలకానికి, పిఎస్ఎస్ఎం మాస్టర్లకి నమస్కారాలు. తర్వాత మనం రెగ్యులర్గా చార్మినార్ నుండి ఒక ర్యాలీ తీస్తున్నాము. ఈ సంవత్సరం మనకు పర్మిషన్ దొరకనందువల్ల కేవలంగా మౌనంగా ఈ ర్యాలీ తీయడం జరుగుతుంది. ఒక 10 మంది చొప్పున మనం ఒక బ్యాచ్ వెళ్తున్నాము. ఈ బ్యాచ్ అంతా శృంగరిషి భవన్ ఫీల్ఖానాకి వెళ్తుంది. అక్కడ ఈరోజు 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. దయచేసి పిఎస్ఎస్ఎం మాస్టర్లు ఎవరికైనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అందితే అందరూ శృంగరిషి భవన్కి రావాల్సిందిగా విజ్ఞప్తి. ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్గా మనం చార్మినార్ ర్యాలీ అనగానే ప్రతి ఒక్కరిలో ఒక ఉత్సాహం ఏర్పడుతుంది. ఆ ఉత్సాహం ఈరోజు మనం నిరూపించుకోవడానికి ఈ ర్యాలీకి వస్తున్నాము. నిజంగా మన భాగ్యం. మనకి పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో పత్రికారితో మనం ఉండి శాకాహారం గురించి ఇంత ప్రచారం చేస్తున్నందుకు మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఒకసారి గట్టి క్లాస్ అండి. జై బోలో పత్రి మహారాజ్కి, జై బోలో పత్రి మహారాజ్కి, జై బోలో పత్రి మహారాజ్కి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. థ్యాంక్ యూ. నాకు ఒక 20 మంది నాతో రండి మా, మిగతా వాళ్ళు ఆగండి. ఇక్కడ 20 మంది దయచేసి పోటీ పడొద్దు ఎవరు. जय पत्री जी. Ready? పరమో ధర్మ.
पत्रीजी मार्गो రెడీ भारत माता की भारत माता की भारत माता की शाकाल डालेंगे शाकाल डालेंगे बहुत पत्री जी की बहुत पत्री जी की राइट को भारत माता के भारत माता के अजीत महाराज के अजीत महाराज के अजीत महाराज के शाकाल डालेंगे सागर जगत की अहिंसा जगत की ब्रह्मजी पितामह पत्री जी की ब्रह्मजी पितामह पत्री जी की शाकाहारम शाकाहारम కోడిలోనా మేకలోనా చేపలోనా గుడ్డులోనా ప్రతి ఒక్క జీవిలోనా ఓ మనిషి మేలుకో ఓ మనిషి మేలుకో మానేయాలి 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 తినాలి 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 జై బోలో బ్రహ్మశ్రీ పితామహ పత్రి జీ కి జై బోలో బ్రహ్మశ్రీ పితామహ పత్రి జీ కి శాకాహారం ఆరోగ్యానికి ఆనందానికి శక్తికి మార్గం ముక్తికి మార్గాహారం
మేకలోన చేపలోన గుడ్డులోన ప్రతి ఒక్క జీవిలోన దేవుడున్నాడు. ప్రతి ఒక్క జీవిలోన అందుకే ఓ మనిషి మేలుకో. साकर रहने की, साकर जगत की, ब्रह्मपितामह बद्री की, शाकाहारम आरोग्याనికి శక్తికి మార్గం. साकर रहने की, साकर जगत की, जय बोलो ब्रह्मपितामह बद्री की, जय बोलो ब्रह्मपितामह बद्री की. దేవుడున్నాడు. మేకలోన చేపలోన ప్రతి ఒక్క జీవిలోన అందుకే ఓ మనిషి మేలుకో. ఓ మనిషి మేలుకో. మడయాలి 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 తినాలి 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 తినాలి. జై బోలో బ్రహ్మపితామహ బద్రీ की, జై బోలో బ్రహ్మపితామహ బద్రీ की. ఆరోగ్యానికి ఆనందానికి శక్తికి మార్గం. ఆరోగ్యానికి ఆపేయాలి
కళ్ళ మీద పెట్టుకుందాం. ఒక 5 సెకండ్స్. 8 4 3 2 1 0. నిదానంగా 2 చేతులు తీస్తూ కళ్ళు తెరుద్దాం. ధ్యానానికి ఈ ధ్యానాన్ని అందించినటువంటి గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు ఆగస్టు 15 పిరవణ మార్కులందరూ కలిసి సమస్త జీవరాశి కోసం జీవరాశుల స్వాతంత్ర్యం కోసం చేసే కార్యక్రమం ర్యాలీ. మరి వినూత్నంగా చేశాం ఈరోజు ర్యాలీ. మరి ఈ ర్యాలీకి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మనస్ఫూర్తిగా మనలో ఉన్న ప్రతి అణువు కూడా పులకించాలి. ఇదే మన గురువుకి ఇచ్చే గురుదక్షిణ, కృతజ్ఞత, అంకిత భావం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. అమ్మ, కుర్చీలో కూర్చున్న వాళ్ళు దయచేసి చిన్నపిల్లలు కింద కూర్చోగలిగిన వాళ్ళు ముందుకు వస్తే కింద కూర్చుంటే పెద్దవాళ్ళకి కుర్చీలు ఇద్దాం. ముందు ఖాళీ ఉంది, రండి ముందుకు రావాలి. ఇప్పుడు ధ్యానం అయిపోయిన తర్వాత మనం ఎప్పుడు గురువుగారి సందేశాన్ని తీసుకుంటాం. అలాగే ఇప్పుడు గురువుగారి సందేశాన్ని తీసుకుంటాం. ఆయన నోట్లోంచే ప్రతి పదము, ప్రతి అక్షరము మనం గుర్తించడానికే. అందుకే అత్యంత శ్రద్ధతో విందాం మిత్రులారా గురువుగారి సందేశాన్ని. నో పూజలు, నువ్వు ధ్యానంలో అంటే పూజలు ప్రార్థనలు వదిలిపెట్టాలి. అది వదిలిపెట్టేసి ధ్యానంలో రాలేదు. నువ్వు మాంసం తింటా మానేయాలి. లోపల చికెన్ మటన్ పెట్టుకుని ధ్యానం చేస్తే ధ్యానం వస్తుంది ఏంటి? మంచి మాటలు వింటావేంటి చికెన్ మటన్ పెట్టుకుని? ఇక్కడ తిన్నవాడు, ఎందుకంటే వాడికి పారిపోతాడు, వాడికి నచ్చదు. వాడు నువ్వు శుద్ధ శాకాహారం తినాలి. నో పూజలు, నో ప్రార్థనలు, నో స్తోత్రాలు, నో జపాలు, ఇవన్నీ తీసేస్తే మిగిలేదే ధ్యానము.
అవి ఉంటే ధ్యానం ఉండదు. ఒక దాన్ని పట్టుకుంటే ఇంకో దాన్ని వదిలిపెట్టాల్సిందే. మన పూజలు, ప్రార్థనలు, స్తోత్రాలు, జపాలు అన్ని ఇంటిని వదిలిపెట్టుకోకపోతే మనం ధ్యానం ఇంటికి ఎలా వస్తాం? ధ్యానం అంతా ఇంటికి రాకపోతే మనకు మొగుడు ఎలా దొరుకుతాడు? మొగుడు ధ్యానంలోనే ఉన్నాడు, ఆ ఇంట్లోనే ఉంటాడు. పూజలు అన్ని ఇంట్లో ఉండడు, స్తోత్రాలు, జపాలు, తపాలు అందులో ఉండడు. ధ్యానం తెలియనప్పుడు అవన్నీ కరెక్టే, ధ్యానం చేసినప్పుడు అవన్నీ రాంగే. ధ్యానం లేనప్పుడు నీ పూజలే కరెక్ట్, నీ స్తోత్రాలు కరెక్ట్, కానీ ధ్యానం వచ్చిన తర్వాత అవన్నీ రాంగ్. అందరూ ధ్యానం కోసమే పరితపిస్తున్నారు. ఆ ధ్యానాన్ని అందరికి ఇవ్వడం మన బాధ్యత. మనకి లభించిన గొప్ప వరం. ఎవరిచ్చాడు మనకి వరం? మనకి మనమే వరం కల్పించుకున్నాం. ఎవడో మనకి ఏమి శాపం పెట్టాడు, ఎవడో మనకి ఏమీ వరం ఇవ్వడు. మన శాపాలు మనమే కల్పించుకుంటున్నాం, మన వరాలను మనమే రప్పించుకుంటున్నాం. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. ఉద్ధరేది ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదీయే ఆత్మవీ ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. సంపత్ కుమార్ గారు ఆ ఋషి మండలి గురించి చెప్పమన్నారు. వాళ్ళు భూమిని కాపాడుతున్నారు, భూమిని పరిరక్షిస్తున్నారు, భూమిని గైడెన్స్ ఇస్తున్నారు. ఎలా ఎప్పుడు సరే నిద్రపోయే సమయంలో నిద్ర అవసరము, నిద్రలో స్వప్నము అవసరము. నిద్ర లేకపోతే మీ జీవితం ఎలా ఉంటుందో మీరే ఒకసారి చూడండి, చచ్చిపోతారంటే వెంటనే. నిద్రలో మనకు శక్తి వస్తుంది, స్వప్నాలు కలుగుతాయి, ఆ స్వప్నాలు సూచనలు వస్తాయి. మహర్షులంతా మనకు సూపర్లు ఇస్తారు. పొద్దున్న కానీ కుకర్మ వలన పొద్దున్న లేచిన తర్వాత అవన్నీ మర్చిపోతున్నాం. మన కర్మ బాగా ఉంటే, మన నోట్లోని శక్తి వృధా కాకుండా ఉంటే, మనం ఒక మహామౌనిగా తయారవుతే ఆ సూచనలను మనం వింటాము, గ్రహిస్తాము, అండర్స్టాండ్ చేసుకుంటాము, దాన్ని పాటిస్తాము. అందరూ పండితులుగా తయారు కావాలి, అందరూ యోగులుగా తయారు, అందరూ ఋషులుగా తయారు కావాలి. తయారవుతున్నారు. ఒకప్పుడు నేను ఒక్కడినే, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు నా ముందర ఋషులు. ఒకడు ఇంతమంది అయినప్పుడు ఇంతమంది కలిపి మొత్తం ప్రపంచం ఎందుకు కాదు? సత్యమేవ జయతే, సత్యం జయించే తీరుతుంది. ఏమిటి సత్యం అంటే ధ్యానమే సత్యము, అహింసయే సత్యము, శాకాహారమే సత్యము. తింటే గాలులే తినాలి, వింటే భారతమే వినాలి, కడితే పిరమిడ్లే కట్టాలి. చేస్తే ధ్యానమే చేయాలి. భారతదేశం బ్రిటిష్ వాడి దగ్గర నుంచి ఎప్పుడు స్వాతంత్రం పొందుతుందని చెప్పి కోట్ల మంది ప్రజలు, భారతదేశ ప్రజలు తెల్లాలి ఎలా కన్నారో, పైలోకల్ మాస్టర్స్ అందరూ కూడాను ఈ భూమి ఎప్పుడు అహింసగా ఉంటూ శాకాహారం అవుతుందని వాళ్ళందరూ కలలు కన్నారు, పై వాళ్ళందరూ. అందుకోసం మేమంతా ఇక్కడ సాకారం అయ్యాం. పైలోక వాసులు ఈ కంటికి కనపడరు, కానీ ఎన్ని లోకాలు ఉన్నాయో, ఎంతమంది దివ్య లోకాల వాసులు ఉన్నారో, వాళ్ళందరి కళ ఈ భూమండలం మీద శాకాహారం రావాలి, అహింస రావాలి అని చెప్పేసి. ఒక చేపని నీటిలోంచి ఎలా బయటకు తీస్తారబ్బా? నిన్ను ఒక మనిషిని నీటిలో పెట్టి నొక్కి పెడితే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది ఆ చేపని బయటకు తీస్తే. నువ్వేమో హాయిగా ఉండాలా, ఆ చేపేమో బయటకు వచ్చి నీ కడుపులోకి పోవాలా? అసలు మనుషులేనా? రాక్షసులు, రాక్షస జాతి, కోరలు లేని రాక్షసులు. ఒక చేపని నీటిలోంచి ఎలా బయటకు తీస్తావు? మత్స్యకారులా? పౌల్ట్రీ ఇండస్ట్రీయా? అదొక ఇండస్ట్రీయా? ఇదేనా భారతదేశం? ఇది భారతదేశమా వల్లకాడ దేశమా? మనం ఏ దేశంలో అయినా హమ్ కిస్ దేశ్ కే వాసీ హై, కిస్ ఖేత్ కే మూలీ హై హమ్. మన దేశం అంటే ఏంటో మనకు తెలుసా? అసలుకి తెలుసా తెలీదా? తెలీదు. భారతదేశం అంటే ఏమిటి? మేరా భారత్ మహాన్. ఏ విధంగా మహాన్? గంగ వల్ల గొప్పదా, గోదావరిని గొప్ప వల్ల, హిమాలయాల వల్ల గొప్పది? దేని వల్ల గొప్పది? కొండలు కొండల వల్ల గొప్పదా? నదుల వల్ల గొప్పదా? నదులు అన్ని చోట్ల ఉన్నాయి, కొండలు కొండలు అన్ని చోట్ల ఉన్నాయి, ప్రకృతి అన్ని చోట్ల ఒకటే, మహత్తరమైనది. భారతదేశంలో ఉండవలసిన మనుషులు భారతదేశంలో లేరు, పరమ కిరాతకులు ఉన్నారు భారతదేశంలో. ఇది భారతదేశం ఎలా అవుతుంది? మనం భారతీయులం ఎలా అవుతాం? మనం ఏం చదువుకున్న వాళ్ళం? హౌ కెన్ వీ కాల్ అవర్ సెల్స్ ఆర్ ఎడ్యుకేటెడ్? అసలు ఏమైనా బుద్ధి ఉందా మనకి? కామన్ సెన్స్ ఉందా? ఎక్కడ చూసినా గుళ్ళు, చర్చిలు, మసీదులు, ఎక్కడ చూసినా నాన్ వెజిటేరియన్ 5-star రెస్టారెంట్, 5-star రెస్టారెంట్. హై క్లాస్ పీపుల్ పోతారు అక్కడ. హై క్లాస్ అంటే హై క్లాస్. ఆ జంతువులను బాధ చూస్తే కడుపు తలుపు ఉట్టుకుపోతుంది. మానవుడు మానవుడిగా బతకాలి, మానవీయతతో బతకాలి. హ్యూమన్ వాల్యూస్, తర్వాత డివైన్ వాల్యూస్. ఒక జంతువు ప్రాణం చేయడం, ఒక పక్షి ప్రాణం చేయడం, ఒక చేప ప్రాణం చేయడం, వాడు మనుషుల్లో అధమజాతి, అధమాధమ జాతి, వాడు చండాలుడు.
ఉన్నతంగా ఉండవలసిన మానవుడు అధమాధముడుగా ఉన్నాడు, క్రూరాతి క్రూరంగా ఉన్నాడు. ఒక పులిని క్రూర జంతువు అంటారు, ఏనుగుని సాధు జంతువు అంటారు. పులి మేకను తింటే అది సహజం, కానీ మనిషి మేకను తింటే వీడు ఎంతటి క్రూర జంతువు వీడు. ఈ విషయాలు బయటికి చెప్పేవాడే లేడా భారతదేశంలో? నేను ఒక బ్రాహ్మణ ఫ్యామిలీలో పుట్టాను. నన్ను బాగా పెంచిన మా అన్నగారు ఇంగ్లాండ్ పోయి పిహెచ్డీ చేసి మాంసాహారి తిరిగి వచ్చాడు. నా సొంత అన్నగారు. ఏమని చెప్పను నా బాధ. ఒకరోజు హాంకాంగ్ వెళ్ళాను నేను, నాకు తెలియదు అంతకుముందు వరకు. 1987లో మా అన్నగారు రాముడు నాకు ఆయన డాక్టరేట్ ఇంజనీరింగ్లో నన్ను పెంచాడు. హాంకాంగ్ వెళ్ళాను సెలవుల కోసం. అన్నగారి దగ్గరికి ఎంతో భక్తితో వెళ్ళాను 1987లో. ఒకరోజు ఎందుకు ఆకలేసి ఫ్రిడ్జ్ తీశాను, ఇంత పెద్ద మాంసం ముద్ద కనబడింది నాకు. రామచంద్ర, నా మనసు విరిగిపోయింది. వీడు నా రాముడు కాదు, వీడు రావణుడు. రాముడు లక్ష్మణుడు అంటే అలాంటి వాళ్ళకి మేము లక్ష్మణుడికి రాముడు రావణుడికి అమర్తే ఎలా ఉంటుంది మీరే చెప్పండి. నా పరిస్థితి ఏంటి మీరు చెప్పండి. ఇంత పెద్ద మాంసం ముద్ద చూశాను నేను ఫ్రిడ్జ్లో. మొత్తం నా గౌరవం అంతా పరాపంచలైపోయింది. ఆ రోజు నేను నరకం భావించాను. బయట అంటే తెలియదు మీకు, మన ఇంట్లో ఉంటే తెలుస్తుంది మనకి. బ్రాహ్మణ కులంలో పుట్టి మాంసం అంటే అంతకన్నా నీచ నికృష్టమైన ఇంకోటి లేనే లేదు. ఎలాంటి ఇంట్లో పెరిగాము, ఎలాంటి తల్లిదండ్రులు పుట్టాము. చదువనేలో సన్యాసి కానేలో షణ్మతంబది చిక్కి చావనేలో చౌటు చదువేదో చదువులో విశ్వదాహి రామ వినరవేమ. చౌపుట్టలేని చదువు చదవాలి. అహింస చదువు. అహింస పరమో ధర్మ. అన్ని ధర్మాల్లోకి పరమ ధర్మం ఏంటంటే అహింస. ఎన్ని హింసలు జరుగుతున్నాయో లెక్కే లేదు. ప్రతి మగవాడు ఆడదాన్ని హింసిస్తున్నాడు, ప్రతి తల్లిదండ్రి పిల్లల్ని హింసిస్తున్నాడు. చదువు 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 అని చెప్పేసి. నన్ను కూడా మా ఇంట్లో చెప్పారు, మీ అన్నగారు ఇంజనీరింగ్ అయ్యారు, నువ్వు డాక్టర్ కావాలి. నాకు రాలే, సీట్ రాలే. అప్పుడు ఇంట్లో ఎంత అవమానం నాకు. ట్యాంక్ బండి మీద తిరిగాను దూకు చేద్దామని చెప్పేసి, కానీ నీళ్ళు వేడిగా లేవు కనుక దూకలేదు. చల్లగా ఉన్నాయి ఎలా పొద్దునే, నా వల్ల కాదు. అది వేడిగా ఉన్నప్పుడు దూకుదామని మళ్ళీ వచ్చేసాను. అంటే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ఎంత నష్టపు భావాలు పిల్లలకి ఇస్తారు చూడండి. అంటే వాడు డాక్టర్ గారితో వాడు ఎందుకు పనికిరాడు అన్నమాట వాడు. అప్పచ్చి నాకు ఫస్ట్ టైం ఎంబీబీఎస్లో అప్లికేషన్ చేసినప్పుడు 3 రోజులు తక్కువ అన్నారు నా వయస్సు. నెక్స్ట్ ఇయర్ మనం పోలిస్తే నేను 3 మార్కులు తక్కువ వచ్చాను. దౌదోలా అప్పుడే కనుక ఈ ప్రపంచం డాక్టర్ వాడు ఎవరు ఉండకూడదు, వాళ్ళ మీద కత్తి కట్టాను నేను. ఎవరైనా నా పేరు నేను డాక్టర్ అంటే వాడి మీద నాకు ఇక్కడంతా కూడా నేను అంతం చేయాలి. నేను ఎవరికి డాక్టర్ కాదు. నోబడీ ఈజ్ యువర్ డాక్టర్, నోబడీ ఈజ్ యువర్ గురు, నోబడీ ఈజ్ యువర్ గాడ్. క్రిస్టియన్స్కి యేసు ప్రభువుకు దేవుడు కాదు, హిందువులకు రాముడు దేవుడు కాదు, నీకు నువ్వే దేవుడివి. నీకు నువ్వే దేవుడివి గురువు కాకపోతే నీకెవడు దేవుడు కాలేడు, ఎవడు గురువు కాలేడు. ఉద్ధరేది ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదియేత్ ఆత్మవే ఆత్మనో బంధు ఆత్మనే ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలబ్బా. డాక్టర్ నిన్ను ఉద్ధరిస్తాడా? నువ్వు వంటలు స్వామీజీ వాడు చెప్పినట్టు. స్వామీజీ థ్యాంక్ యూ వెరీ మచ్. నీ చుట్టుపక్కల ఏ ఆకు తిను, అది నీకు ఔషధంగా పనిచేస్తుంది. స్వామీజీ వారు ఎంత గొప్ప పని చేస్తున్నారో నేను చెప్పలేను. ఈ మానవుడిని సృష్టి మాంసాహారిగా పట్టించలేదు, శాకాహారిగా పట్టించింది. ఈ శరీర నిర్మాణం శాకాహారం కోసమే ఉంది, మాంసాహారం కోసం ఎప్పుడు లేదు. అయినా విలియం డాక్టర్లో విలియం సైంటిస్టులు నాకు అర్థం కాదు. వాళ్ళు మాంసం తింటూ ఉంటారు, అంతే. నువ్వు తిను అంటుంటారు. ప్రోటీన్స్ని మాంసకృతులు అంటారు. మాంసకృతులు ఎలా అంటావు నువ్వు? మాంసం వర్డ్ ఎందుకు వచ్చింది? ప్రోటీన్ అనాలి. మాంసకృతులు అంటే మాంసకృతులు ఎవరు కాల్చాడు ఆ తెలుగు? నాకు అందరి మీద కత్తి కట్టింది మేడం, కత్తి కట్టాను అందరి మీద. ఎంబీబీఎస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ మెడిటేషన్, బ్యాచిలర్ ఆఫ్ స్పిరిచువాలిటీ, అది ఎంబీబీఎస్ అంటే. మెడిటేషన్ లేకుండా, స్పిరిచువాలిటీ లేకుండా, ఆత్మజ్ఞానం లేకుండా ఎవడు నేను నీకు సహాయం చేయగలని చెప్పగలడు. ధ్యానం చేసి తీరాలి, ఆధ్యాత్మికలో ఉండి తీరాలి, నీ శరీరంలో ఆత్మను తెలుసుకోవాలి. ఈ రెండింటి వల్లనే మనిషి బాగుపడతాడు, వ్యర్థ కర్మల నుంచి బయటకు వస్తాడు, చేసిన కర్మల్ని అంతం చేసుకుంటాడు. ఇది ధ్యానం క్లాస్ కాదు, ఇది వెజిటేరియన్ క్లాస్ ఇక్కడ. కానీ ఏం చేద్దాం, రెండు అవినాభావ సంబంధం ఉంది.
ఎక్కడ ధ్యానం ఉంటుందో అక్కడే అహింస ఉంటుంది, ఎక్కడ ధ్యానం ఉంటుందో అక్కడంతా హింసే ఉంటుంది. ఈ భారతదేశం అంతా, ఈ భూమి అంతా శాకాహారం అయ్యేంత వరకు, ధ్యానులు అయ్యేంత వరకు వీడు ఈ శరీరం ఉంటాడు. వీడు నా యొక్క ధర్మం నేను నిర్వర్తిస్తాను, నన్ను చూసి అందరూ వాళ్ళ వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తిస్తారు. ఇది గాంధీజీ పుట్టిన దేశం, ఇది బుద్ధుడు పుట్టిన దేశం. గాంధీజీలాగా అహింసగా ఉండాలి, బుద్ధుడిలాగా ధ్యానంలో ఉండాలి. అహింస ద్వారా గాంధీజీ మహాత్ముడయ్యాడు, ధ్యానం ద్వారా బుద్ధుడు పరమాత్ముడయ్యాడు. పరమాత్మ అంటే హయ్యెస్ట్ లెవెల్ సోల్, మహా అంటే గ్రేట్, గొప్ప సోల్ని మహాత్మ అంటారు, హయ్యెస్ట్ లెవెల్ సోల్ని పరమాత్మ అంటారు. పరమ ఆత్మ, పరమవీర చక్రలాగా పరమాత్మ. ఇద్దరిద్దరు మీకు ఆదర్శం. గాంధీజీలాగా అహింసను జీవించాలి, బుద్ధుడిలాగా ధ్యానంలో జీవించాలి. గాంధీజీలాగా అహింస మూర్తి కావాలి, బుద్ధుడిలాగా ధ్యానమూర్తి కావాలి. అది భారతదేశ సంపద. అప్పుడే నువ్వు భారతీయుడివి. రావణాసుడు ధ్యానం చేశాడు, కానీ హింసలో జీవించాడు. అంటే ధ్యానం చేస్తున్నప్పుడు చాలామంది మాంసం తినేవాళ్ళు ఉన్నారు, రావణాసుడిలాగా, హిరణ్యకశిపుడిలాగా. వాళ్ళందరూ తపస్సు చేశారు, ఈశ్వరుని ప్రత్యక్షం చేస్తున్నారు, కానీ రాక్షసులు ఎందుకయ్యారు? మాంసాహారం కనుక. అలాగే శాకాహారులు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు ధ్యానం చేయరు, వాళ్ళు మహాత్ములు కాలేరు, పరమాత్ములు కాలేరు. కేవలం ఆకుకూరలు తింటే వాడు పరమాత్ముడు అవుతాడు ఏంటి? ఎలా అవుతాడు? ఒక సాధు జంతువు అవుతాడు, క్రూర జంతువుగా కాకుండా సాధు జంతువుగా ఉంటాడు. అంతేకాని వాడు మహాత్ముడు పరమాత్ముడు కాలేడు. నువ్వు ధ్యానం చేయాలి, నువ్వు అందరికీ సేవ చేస్తే మహాత్ముడు అవుతావు, నిన్ను నువ్వు తెలుసుకుంటే నువ్వు పరమాత్ముడు అవుతావు. నా భారతదేశంలోని అందరూ కూడాను మహాత్ముడిగా పరమాత్ముడిగా ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. పత్రిజీ ఆశయమే ఊపిరిగా, పత్రిజీ మాటలే వేదంగా, పత్రిజీ బాటయే ఆదర్శంగా, పత్రిజీకి నివేదన చేస్తూ జీవితాన్ని అంకితం చేసిన సంస్థ పిఎస్ఎస్ఎం ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ 2017 సంవత్సరంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చేత స్థాపించబడింది. చైర్మన్ గా వి కృష్ణారెడ్డి గారు, వైస్ చైర్మన్ గా సుధీర్ష గారు, మేనేజింగ్ ట్రస్టీగా కూకట్పల్లి లక్ష్మి గారు, ట్రెజరర్ గా రాజేశ్వర్ పూల గారు, వెంకటేశ్వరరావు గారు, ధూళిపూడి చంద్రశేఖర్ గారు, రాజశేఖర్ గారు, నాగరాజు గారు, మాణిక్యం గారు, శేఖర్ గారు ట్రస్టీలుగా వ్యవహరిస్తున్నారు. 2017 సంవత్సరంలో ఆగస్టు 15న చలో చార్మినార్ శాకాహార ర్యాలీ చేపట్టడం జరిగింది. 2017 నుండి ఇప్పటి వరకు నిరంతరాయంగా ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం రోజున భాగ్యనగర్ నడిబొడ్డున చార్మినార్ వద్ద శాకాహార ర్యాలీ నిర్వహిస్తూ గణనీయమైన మార్పుకు శ్రీకారం చుట్టారు. 2019 సంవత్సరంలో మహేశ్వర మహాపిరమిడ్ కి ప్రహరీ గోడ నిర్మాణం మరియు కర్తాల్ కి విచ్చేసే ప్రతి ఒక్కరి కోసం వసతి సౌకర్యాల కొరకు డార్మెటరీస్ నిర్మాణం చేయడం జరిగింది. 2020 సంవత్సరంలో పత్రిజీ ఆదేశం మేరకు భాగ్యనగర్ లో మార్చి 9వ తేదీ 2020 నుంచి జూన్ 24, 2020 వరకు 108 రోజుల పాటు 36 సెంటర్లలో 72 గంటల అఖండ ధ్యానం నిర్వహించడం జరిగింది. జూన్ 24వ తేదీ 2020లో 108 రోజుల అఖండ ధ్యాన ముగింపు కార్యక్రమాన్ని కూకట్పల్లి లక్ష్మి గారి ఇంట్లో నిర్వహించి 36 సెంటర్స్ వారికి పిరమిడ్స్ ను పునరుజ్జీవింపజేయండి అనే పత్రిజీ పిలుపుతో ఆగస్టు 6, 2020న 108 పిరమిడ్స్ లో 24 గంటల అఖండ ధ్యానం మొదలుపెట్టి నవంబర్ 20, 2020న మహేశ్వర మహాపిరమిడ్ లో ముగింపు ఉత్సవం పత్రిజీ చేతుల మీదుగా జరిపి 108 మాస్టర్స్ కి బుద్ధుడి ఫోటో ఇవ్వడం జరిగింది. ఒక పిరమిడ్ లో దాదాపు 10 నుంచి 12 గంటలు రాత్రిపూట ధ్యానం చేయడం, కరోనా సమయంలో ఈ 2 కార్యక్రమాలు ఒక యజ్ఞంలా పిఎస్ఎస్ఎం భాగ్యనగర్ ట్రస్ట్ నిర్వహించడం, అది ఒక భాగ్యంలా, అదృష్టంలా, వరంగా ఎంతో ఆనందాన్ని వారు పొందడమే కాకుండా అందరికీ పంచడం జరిగింది.
2020 సంవత్సరం నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెహదీపట్నం అశోక గార్డెన్స్ లో 2021వ సంవత్సరంలో సన్ సిటీలో 2022లో అష్టలక్ష్మి టెంపుల్ కొత్తపేటలో 2023 నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో 2024 మహేశ్వర పిరమిడ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని చాలా అద్భుతంగా నిర్వహించారు. 2022లో పత్రిజీ దేహత్యాగం చేసిన అనంతరం 41 రోజులలో 138 సప్తాహాలు, 7 గంటలు 7 రోజుల కార్యక్రమం, 30 రోజులు 3 గంటలు ధ్యానం, 30 సెంటర్లలో దేవాలయాలలో ధ్యానం అనే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాలలో చాలా అద్భుతంగా నిర్వహించారు. ఇప్పటికీ ఆ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. నవంబర్ 11వ తేదీన కర్తాల్లో మొదలైన జ్యోతి ఊరు ఊరు తిరుగుతూ డిసెంబర్ 21న తుక్కుగూడ నుంచి శక్తి స్థల్ వరకు ఎంతో బాధ్యతగా నిర్వహించడం 2022, 2023, 2024 సంవత్సరంలో చలివేంద్రం ఏర్పాటు చేసి ఎంతో మందికి వేసవి తాపాన్ని తగ్గించడం, మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. కరోనా సమయంలో 25 రోజుల పాటు ప్రతిరోజు 200 మందికి ఫుడ్ ప్యాకెట్స్ తయారు చేసి జీహెచ్ఎంసీ ద్వారా పంపిణీ చేయడం జరిగింది. నగరం అంతా శాకాహార ర్యాలీల ద్వారా 10 లక్షల కరపత్రాలను పంపిణీ చేసి ఎన్నో సెంటర్స్ ద్వారా ధ్యానం కొత్త వారికి అందించడం జరిగింది. ప్రతిఫలాన్ని ఆశించకుండా సేవ చేయటం అదృష్టంగా భావిస్తూ పత్రిజీ ధ్యాన జ్ఞాన యజ్ఞం ద్వారా మరికొంతమందికి సేవ చేయడానికి అడుగులు వేస్తోంది మీ పిఎస్ఎస్ఎం ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్. పత్రిజీ శక్తి స్థల్. ఎవరు ఈ పత్రిజీ? ఈ భూమిపై కొన్ని లక్షల మంది ఈరోజు శాకాహారులయ్యారు. ధ్యాన సాధన చేస్తూ తమ జీవితాలను ఉద్ధరించుకున్నారు, పిరమిడ్లను నిర్మించుకున్నారు. తాము బాగుపడడమే కాకుండా ఈ భూమి మీద ప్రతి మనిషి బాగుపడాలని అనుక్షణం తపిస్తూ శ్రమిస్తున్నారు. వారే పిరమిడ్ మాస్టర్లు. ధ్యాన, శాకాహార, పిరమిడ్ జగత్ నిర్మాణమే ధ్యేయంగా 30 సంవత్సరాలకు పైగా నిర్విరామంగా ప్రపంచమంతటా ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందించారు సుభాష్ పత్రిజీ. ఈ జ్ఞానాన్ని అందుకున్న వారిలో కటిక పేదవారున్నారు, సంపన్నులు ఉన్నారు. మతం, కులం, వర్గం, వర్ణం, పేద, ధనిక అనే తారతమ్యాలు లేని ధ్యాన ప్రచారం చేసిన మహాకరుణామయుడు, అపరబుద్ధుడు, బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ. అలాంటి ఆయన ఆశయాలు నెరవేర్చడం కోసం, ఆయన లక్ష్యాలను సాధించడం కోసం, ఆయన స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించడం కోసం తలపెట్టిన మహాకార్యమే బ్రహ్మర్షి పత్రిజీ శక్తి స్థల్ నిర్మాణం. పత్రిజీ మహాప్రణాళికలో భాగంగా ఆయన సుస్థిర చేరువలో ఉన్న కైలాసపురిని స్వయంగా పత్రిజీని ఎంచుకోవడం జరిగింది. పత్రిజీ దివ్య దృష్టి, దూరదృష్టితో ఎప్పుడో చెప్పారు, కైలాసపురి షిరిడీ క్షేత్రమంత గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రం అవుతుంది. కైలాసపురిని సందర్శిస్తారని, ప్రపంచంలోనే ఒక గొప్ప ఆధ్యాత్మిక దివ్య క్షేత్రంగా విరాజిల్లుతుంది అని స్థాయి స్మృతి చిహ్నంగా పత్రిజీ శక్తి స్థల్ నిర్మాణం నిక్షిప్త ఆధ్యాత్మిక లోతులకు ప్రయాణిస్తాడు అని చెప్పేవారు పత్రిజీ. పత్రిజీ చైతన్య శక్తితో నిండి ఉంది. ఎందుకంటే పత్రిజీ చివరి దేశం కైలాసపురి కాబట్టి.
పత్రిజీ శక్తి స్థల్. ఈ భూమిపై కొన్ని లక్షల మంది ఈరోజు శాకాహారులయ్యారు. ధ్యాన సాధన చేస్తూ తమ జీవితాలను ఉద్ధరించుకున్నారు, పిరమిడ్లను నిర్మించుకున్నారు. తాము బాగుపడడమే కాకుండా ఈ భూమి మీద ప్రతి మనిషి బాగుపడాలని జ్ఞానాన్ని అందించారు సుభాష్ పత్రిజీ. ఈ జ్ఞానాన్ని అందుకున్న వారిలో కటిక లేని ధ్యాన ప్రచారం చేసిన ఎలా ఉంది గురువు గారు? బాబు చందు, హలో 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 శైలజ,
గాలికి ఇది అవుతుందా మేడం? మళ్ళీ ఇంకో పాట పాడతారండి. ఎన్నేలా పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి. ధ్యానం వలన మనిషి యొక్క తెలివి పెరుగును, ఆ తెలివి వల్ల మనిషి యొక్క విలువ పెరుగును. విలువ పెరిగిన సమాజం అవతరించును, విలువ పెరిగిన సమాజం అవతరించును. సమాజముల సమస్యలే తీరిపోవును, ఈ సమాజముల సమస్యలే తీరిపోవును. ఎన్నెల ఎన్నెల ఎన్నేలా ఎన్నేలమ్మ ఎన్నేలా ఎన్నెల ఎన్నేలా ఎన్నేలమ్మ ఎన్నేలా పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి. శారీరక ఆరోగ్యం ధ్యానం వల్లనే, మానసిక ప్రసన్న ధ్యానం వల్లనే. ధ్యానం నగరాలకే పరిమిత మనకు, నగరాలకే పరిమిత మనకు. పల్లెలన్నీ ధ్యానంతో వెలిగిపోవాలి, మన పల్లెలన్నీ ధ్యానంతో వెలిగిపోవాలి. ఎన్నెల ఎన్నెల ఎన్నేలా ఎన్నేలమ్మ ఎన్నేలా ఎన్నెల ఎన్నెల ఎన్నేలా ఎన్నేలమ్మ ఎన్నేలా పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి. తమ జీవితాలను ఉద్ధరించుకున్నారు, పిరమిడ్లను నిర్మించుకున్నారు. తాము బాగుపడడమే కాకుండా ఈ భూమి మీద ప్రతి మనిషి బాగుపడాలని అనుక్షణం తప్పిస్తూ శ్రమిస్తున్నారు. శక్తి స్థల్ వీడియో ఒకటి చూద్దామండి. మనందరికీ ధ్యానాన్ని జ్ఞానాన్ని ఇచ్చినటువంటి మన గురువు గారి యొక్క శక్తి స్థల్ నిర్మాణం మహేశ్వర మహాపిరమిడ్లో జరుపుకుంటున్నాం. దానికి సంబంధించి ఒక వీడియో ఇక్కడ చూద్దాం. అలాంటి ఆయన ఆశయాలు నెరవేర్చడం కోసం, ఆయన లక్ష్యాలను సాధించడం
స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించడం కోసం శక్తిస్థానం ఎవరిని భావించి ఈ భూమిపై కొన్ని లక్షల మంది ఈరోజు శాఖాహారులయ్యారు. ధ్యాన సాధన చేస్తూ తమ జీవితాలను ఉద్ధరించుకున్నారు, పిరమిడ్లను నిర్మించుకున్నారు. తాము బాగుపడటమే కాకుండా ఈ భూమి మీద ప్రతి మనిషి బాగుపడాలని అనుక్షణం తప్పిస్తూ శ్రమిస్తున్నారు. వారే పిరమిడ్ మాస్టర్లు. శాఖాహార పిరమిడ్ జగత్ నిర్మాణమే చేయగా 30 సంవత్సరాల నిర్విరామంగా ప్రపంచమంతటా ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందించారు సుభాష్ పత్రిజీ. ఈ జ్ఞానాన్ని అందుకున్న వారిలో కటిక పేదవారున్నారు, సంపన్నులు ఉన్నారు. మతం, కులం, వర్గం, వర్ణం, పేద, ధనిక అనే తారతమ్యాలు లేని ధ్యాన ప్రచారం చేసిన మహాకరుణామయుడు, అపరబుద్ధుడు, బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ. అలాంటి ఆయన ఆశయాలు నెరవేర్చడం కోసం, ఆయన లక్ష్యాలను సాధించడం కోసం, ఆయన స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించడం కోసం తలపెట్టిన మహాకార్యమే బ్రహ్మర్షి పత్రిజీ శక్తిస్థల్ నిర్మాణం. పత్రిజీ మహాప్రణాళికలో భాగంగా ఆయన సుస్థిర స్థానానికై హైదరాబాద్కి అతి చేరువలో ఉన్న కైలాసపురిని స్వయంగా పత్రిజీని ఎంచుకోవడం జరిగింది. పత్రిజీ దివ్య దృష్టి, దూరదృష్టితో ఎప్పుడో చెప్పారు, కైలాసపురి షిరిడీ క్షేత్రం అంత గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రం అవుతుందని. రోజుకి కొన్ని వేల మంది కైలాసపురిని సందర్శిస్తారని, ప్రపంచంలోనే ఒక గొప్ప ఆధ్యాత్మిక దివ్య క్షేత్రంగా విరాజిల్లుతుంది అని పలుమార్లు చెప్పడం జరిగింది. ప్రపంచ స్థాయి స్మృతి చిహ్నంగా పత్రిజీ శక్తి స్థల్ నిర్మాణం జరగబోతోంది. యోగుల సమాధుల దగ్గర వారి యొక్క చైతన్య శక్తి, ధ్యాన శక్తి నిక్షిప్తమై ఉంటాయి. అక్కడ ధ్యాన సాధన చేయడం ద్వారా సాధకుడు మరింత ఆధ్యాత్మిక లోతులకు ప్రయాణిస్తాడు అని చెప్పేవారు పత్రిజీ. కైలాసపురిలో అణువణువు పత్రిజీ చైతన్య శక్తితో నిండి ఉంది. ఎందుకంటే పత్రిజీ చివరి శ్వాస వదిలిన దివ్య ప్రదేశం కైలాసపురి కాబట్టి. హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ మరియు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో పత్రిజీ శక్తి స్థల్ చారిత్రాత్మక నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. పత్రిజీ శక్తి స్థల్ మహాసమాధి నిర్మాణం కమలం ఆకారంలో మధ్యలో పత్రిజీ విగ్రహంతో నిర్మాణం కానుంది. కమలం సహస్రారానికి ప్రతీక. ప్రతి పిరమిడ్ మాస్టర్, ప్రతి మనిషి ధ్యాన సాధన చేస్తూ సహస్రార స్థితికి చేరాలి అనేది పత్రిజీ ఆశయం. పత్రిజీ శక్తి స్థల్ ప్రాంగణం సుందర తపోవనాలు, నీళ్ల కొలనులతో, రకరకాల పూల సువాసనలతో ఆ బృందావనాన్ని తలపించేలా, పంచభూతాలతో అనుసంధానమయ్యేలా అత్యద్భుతంగా తీర్చిదిద్దబోతున్నారు. ఆయన సంపూర్ణ జీవితం ప్రతి మనిషికి స్ఫూర్తిదాయకం. అందుకే ఆయన ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేయడం, ఆయన ఉపయోగించిన వస్తువులను సందర్శనకు ఉంచడం జరుగుతుంది. ఆ మహానుభావుడి ఆధ్యాత్మిక ప్రయాణం అందరికీ తెలిసేలా, ఆయన సాధించిన విజయాల గురించి తెలుసుకోవడానికి మూవీ థియేటర్ ని నిర్మించి పత్రిజీ జీవిత చిత్రాన్ని చూపించడం జరుగుతుంది. పత్రిజీ అంటే ధ్యానం, ధ్యానం అంటే పత్రిజీ. పత్రిజీ అంటే సరికొత్త ఆధ్యాత్మిక ప్రభంజనం. మరి అలాంటి ఆయన ప్రతిమను ఆయన మహాసమాధిపై ప్రపంచ స్థాయిలో నిర్మించి ప్రపంచ దృష్టిని కైలాసపురి వైపు మళ్లించి ప్రపంచానికి ధ్యాన శక్తిని తెలియజేయాలన్నదే సంకల్పం. అంతేకాకుండా శక్తి స్థల్ చుట్టూ కూర్చొని ధ్యానం చేయడానికి అత్యాధునికంగా ధ్యాన స్థలిని ఏర్పాటు చేయడం జరుగుతోంది. అసలు స్మృతి చిహ్నాలు ఎందుకు కడతారు? రామానుజాచార్యులు గారు ఎంత గొప్ప మానవతావాదో రామానుజ విగ్రహం నిర్మించాకే ఈ ప్రపంచానికి తెలిసింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి అపార సేవ, ధైర్య సాహసాలు, ఆయన నిలువెత్తు స్మారక శిల్పం నిర్మించాకే ఈ తరానికి అర్థమైంది. ప్రపంచవ్యాప్తంగా బుద్ధుడు, జీసస్
ఇంకా ఎంతో మంది మహానుభావుల స్మృతి చిహ్నాలు ఏర్పడడం జరిగింది. ఈ స్మృతి చిహ్నాలు ఒక చరిత్రను, వారి యొక్క మహాస్ఫూర్తిని యుగాల పాటు నిలిపి ఉంచుతాయి. పత్రిజీ శక్తి స్థల్ స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ గా అంతర్జాతీయంగా ప్రాచుర్యం చెందబోతుంది. దీనికోసం పిరమిడ్ మాస్టర్స్ చేయవలసింది ఏమిటి? పత్రిజీ స్మారక చిహ్నం ద్వారా జరగబోతున్న ఈ మహాకార్యంలో, ఈ మహాసంభవంలో పత్రిజీ ద్వారా ఉద్ధరించబడిన ప్రతి మనిషి, ఆయన ద్వారా దుఃఖరహిత జీవితాన్ని పొందిన ప్రతి ధ్యాని ఈ స్మారక చిహ్న నిర్మాణంలో భాగమై ఆ మహా మార్గదర్శి, మహామిత్రునికి, మహాగురువుకి గురుదక్షిణగా పత్రిజీ స్మారక చిహ్నాన్ని నిర్మించి ఆయన రుణాన్ని తీర్చుకుందాం. ప్రపంచానికి పత్రిజీ సేవలను తెలియజేద్దాం. ఈ ప్రపంచాన్ని ఆనందమయ ప్రపంచంగా మారుద్దాం. అందరం కలుద్దాం. పత్రిజీ స్మారక చిహ్నాన్ని నిర్మిద్దాం. పత్రిజీ ఆశయాలను నెరవేరుద్దాం. పత్రిజీ స్మారక చిహ్న నిర్మాణం ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క ఆధ్యాత్మిక బాధ్యత. పత్రిజీ కోసం మనం చేయాల్సిన మన కర్తవ్యం. పత్రిజీ స్మారక చిహ్నం. జయ హో పత్రిజీ, జయ జయ హో పత్రిజీ. చూశారు కదా, పత్రిజీ శక్తిస్థల్ కుల మత ప్రాంత భేదాలు లేకుండా మన అందరిలో కొన్ని వందల వేల లక్షల కోట్ల మందిలో చైతన్యాన్ని నింపి మనలో ఉన్నటువంటి ఆ శక్తిని జాగృతపరిచి నీవే దైవం అని తెలుసుకోమని చెప్పి, కోడి మేక చేప తినటానికి కాదు, అది మన తోబుట్టువులు అని తెలియచెప్పి, మరి మన అందరిలో చైతన్యాన్ని నింపిన ఆ మహాగురువుకి మనం ఏమి ఇవ్వగలం ప్రపంచానికి? వాళ్ళు మనం చెప్పుకుంటున్నాం, చలో చార్మినారని గొప్పగా చెప్పుకుంటున్నాం, సంవత్సరానికి ఒకసారి ర్యాలీ చేస్తున్నాం, ఎక్కడెక్కడి నుంచో ఎన్నో ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు అని సంబరపడుతున్నాం. కానీ ఓవరాల్ గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, రెండు తెలుగు రాష్ట్రాన్ని చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణలో జీవహింస ఎక్కువగా ఉందని తేలింది. ఇది మనం గర్వపడాల్సిన విషయమా? ఆలోచించండి. ఇవాళ మన ర్యాలీకి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు, అందుకే వాళ్ళ స్లోగన్స్ తో మనం ర్యాలీ చేయలే, మౌనంగా వచ్చాం. చాలా మంది ఆగిపోయారు. ఎందుకు ఇవ్వలేదు? ఎలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి భూమి మీద? ఎంత హింస జరుగుతుంది? బంగ్లాదేశ్ లో ఎక్కడో వేరే దేశంలో జరిగినటువంటి ఒక చర్యను తీసుకొని వాళ్ళ మన గవర్నమెంట్ మనకి ఆపేసింది ర్యాలీ. చూడండి, ఒక ప్రదేశంలో ఒక నెగటివిటీ ఉంటే ఆ ప్రభావం అన్నది ఎంత లెక్క పడుతుందో ఒకసారి ఆలోచించండి. అక్కడ ఎవరు మన ఇద్దరం అయితే పోట్లాడుకున్నా, ఏదో ఆస్తులు తగ్గాలను, ఇంకోట్లో కొట్టుకున్నా తిట్టుకున్నా అని ఉంటుంది. కానీ అక్కడ ఎవరో తెలియదే, మనిషికి తేడా లేదే, చంపుతున్నారు. మనిషిని చంపటం అంటే ఎంత ఈజీ అయిపోయిందో చూడండి. అంత హింసాత్మకమైనటువంటి వైబ్రేషన్ భూమి మీద నెలకొంది. మరి ఇలాంటి ప్రాంతాన్ని అంతటినీ కూడా పత్రిజీ కళలు కన్నటువంటి ఆ సజీవం రావాలి అంటే మన అందరి బాధ్యత ఎంత ఉందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకోవాల్సిందే. ఈ రోజు నేనేం చేశాను, నాకు ఇంత జ్ఞానాన్ని ఇచ్చిన పత్రిజీ చెప్పిన సత్యాన్ని ఎంతమందికి నేను చెప్పాను? ధ్యానం చెప్పానా, శాకాహారం గురించి చెప్పానా, లేదా నేను ధ్యానం చేశానా అని ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎంత నాకు అర్థమైంది ఏంటి అంటే, ధ్యానం పత్రిక చెప్పారు, ఆరోగ్యం బాగాలేదా ధ్యానం, ధ్యానం చేసి ఇక్కడ అందరూ దాదాపు శారీరక ఆరోగ్యాన్ని పొందిన వాళ్ళమే కదా. మరి పరిస్థితులు బాగాలేదు, మనసు బాగాలేదు, ధ్యానం. ఏది చేయమన్నా ధ్యానం ధ్యానం అన్నారు పత్రికారు. మరి ఇవాళ భూమి మీద పరిస్థితులు ఏ విభాగంలోనూ బాగోలేదు. మరి ఆ పరిస్థితులన్నిటినీ చక్కబడవలసిన బాధ్యత ఎవరిది అంటే పిరమిడ్ మాస్టర్దే. ఎందుకంటే పత్రికారు చెప్పారు, ప్రపంచ దేశాలకి భారతదేశం ఆదర్శమట. ఆ భారతదేశానికి పిరమిడ్ సొసైటీ దిక్చూచి అని. అంటే పిరమిడ్ మాస్టర్ యొక్క బాధ్యత ఎంత ఉందో ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. ప్రతిరోజు ప్రతి క్షణం మనం చేయాల్సింది ధ్యానం 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 మాత్రమే. ధ్యానం చేస్తేనే మనలో మనకు మార్పు వస్తుంది. మన ప్రపంచాన్ని మార్చక్కర్లా,
మనల్ని మనం మార్చుకునే శక్తే మనకు ఉంది. అర్థమైందా? ఈ ర్యాలీకి రావటం వల్ల, ఈ ర్యాలీ కండక్ట్ చేయటం వల్ల, ఈ ర్యాలీలో పాల్గొనటం వల్ల మనం నేర్చుకుంటున్నాం. మనం ఇంకెవరికో చెప్పట్లా. శాకాహారం పట్ల మనకెంత శ్రద్ధ ఉందో మనకు తెలుస్తుంది ఈ ర్యాలీలకు రావటం వల్ల. మాంసాహారం పట్ల ఎంత నిరసన ఉందో, ఆ సాటి జీవుల పట్ల ఎంత ప్రేమ ఉందో మనం నేర్చుకోవడానికి మనం వస్తున్నాం. ప్రపంచాన్ని ఉద్ధరించ కాదు. మరి మనం ఏం చేయాలి? ఇంకా చేయాలి, ఇంకా చేయాలి. ధ్యానం 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 మాత్రమే చేయాలి మిత్రులారా. అందుకని రోజు చేసే ధ్యాన సమయాన్ని పెంచుదాం, గ్రూప్ మెడిటేషన్లో పెంచుదాం. ఈ సంవత్సరం హైదరాబాద్లో చాలా వరకు ధ్యానం ఎక్కువగా చేసుకుంటున్నాం, అందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇంకా పెంచాలి, ఇంకా పెంచాలి, ఇంకా పెంచాలి. గ్రూప్ మెడిటేషన్స్ పెంచాలి. గంట 2 గంటలు కాదు, మినిమం 3 hours, 5 hours, 10 hours. ప్రతి అమావాస్యకి పౌర్ణానికి ఎక్కువ కూర్చుందాం, విడి రోజుల్లో మన ఉద్యోగాలు వ్యాపారాలు ఉన్నా. మరి ఈ సంవత్సరం ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ప్లాన్ చేసింది. ఇప్పటి వరకు పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఎక్కడా జరగనటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం. నవంబర్ నెలకు ఒక ప్రత్యేకత ఉందండి మన పిరమిడ్ సొసైటీలో. ఏంటండి? మీ పుట్టినరోజా? నా పుట్టినరోజా? మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పుట్టినరోజు. మరి పుట్టినరోజుకి కానుక తీసుకెళ్లకుండా వెళ్తామా? ఎవరైనా పిలిస్తే కదా కానుక తీసుకెళ్తాం కదా. మరి ఈ సంవత్సరం మన గురువు గారి పుట్టినరోజుకి ఏం కానుక తీసుకెళ్దాం? పత్రిజీ శక్తిస్థల్ ఉన్నటువంటి మహేశ్వర మహాపిరమిడ్లో 24 గంటల అఖండ ధ్యానం, సింగిల్ సిట్టింగ్ చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారో అంతమంది ఆ రోజు, అంటే నవంబర్ 10వ తారీఖు 11 గంటలకు కూర్చొని 11వ తారీఖు 11 గంటల 11 నిమిషాల 11 సెకండ్లకి ఓకే చెప్పబోతున్నాం. ఎందుకంటే ఆ రోజు మహేశ్వర మహాపిరమిడ్ పుట్టినరోజు కూడా. ఈ సందర్భంగా మీ అందరికీ ఒక మాట చెప్తున్నా, చెప్పాలి, చెయ్యాలి కూడా. మహేశ్వర మహాపిరమిడ్ 2011 11వ నెల 11వ సంవత్సరం 11 గంటల 11 సెకండ్లకి ప్రారంభించుకుందాం. ఆ పిరమిడ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సంవత్సరం 24 గంటల ధ్యానం పెడుతున్నాం ఒక 2000 మందికి. మరి జనవరి 1 పిరమిడ్ ఓపెన్ అయింది కదా, ఎవరిది? ఎవరో ఒకళ్ళది. 2వ తారీఖు ఇంకొకళ్ళది ఓపెన్ అయింది కదా. అలా 365 రోజులు ఈ భూమి మీద ఏదో ఒక పిరమిడ్ ప్రారంభోత్సవం జరిగే ఉంది. మీ పిరమిడ్లో మీ పిరమిడ్ పుట్టినరోజుకి 24 గంటల ధ్యానం అందరూ పెట్టండి. అంటే అప్పుడు 365 రోజులు 24 గంటల ధ్యానం 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 జరుగుతూనే ఉంటుంది. ఏడాదికి ఒక్కరోజు 24 గంటల ధ్యానం పెట్టలేరా? ఆలోచించండి. మన పిరమిడ్ పుట్టినరోజు నాడు మన పిరమిడ్లో 24 గంటల ధ్యానం పెట్టుకుంటే, అలా అందరూ ముందుకొస్తే 365 రోజులు 24 గంటలు ధ్యానం జరుగుతూనే ఉంటుంది కదా. అది కదా మన గురువు గారికి ఇచ్చే గురుదక్షిణ. ఈ ధ్యానం ద్వారానే పత్రిజీ కళలు కన్నటువంటి ఆ ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అన్నది సాకారం అవుతుంది. అందుకని ఈ సంవత్సరం మరి అలాంటి అద్భుతమైన కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటూ, మరి కార్యక్రమాన్ని ఎంతోమంది ఎన్నో ప్రాంతాల నుంచి విచ్చేశారు. రాత్రి 10ంటికి మాకు తెలిసింది ర్యాలీ క్యాన్సిల్ అని ఒక మెసేజ్ వచ్చింది. అది నిజమా అబద్ధమా అని మేము కొన్ని ఫోన్లు చేసి కన్ఫర్మ్ చేసుకొని, మరి పొరుగురు నుంచి ఎంతోమంది బస్సులు వేసుకొని వస్తున్నామన్న వాళ్ళకి ఫోన్లు చేసి మీరు రావద్దు, ఇలా ఉంది పరిస్థితి, చాయిస్ మీది అంటే కొంతమంది ఆగిపోయారు, కొంతమంది బయలుదేరామని వచ్చారు. అలా వచ్చిన ప్రతి పిరమిడ్ మాస్టర్కి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నామండి. రాత్రి 2 అయింది మేము పడుకునేసరికి. ఏం చేయాలో అర్థం కాల. సడన్ న్యూస్, ఇచ్చిన పర్మిషన్ క్యాన్సిల్ అయ్యింది. చాలా బాధ కలిగింది. కానీ దీన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి కదా, ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయమన్నారు కదా గురువు గారు. అందుకని మరి ఎంతోమంది ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చారు ఇక్కడ ఈ రోజున. మరి ఎంతోమంది మాస్టర్లు ఇక్కడికి వచ్చారు కాబట్టి వారి వారి సందేశాలను తీసుకుందాం. మరి ముందుగా భాగ్యనగర్ ట్రస్ట్
చైర్మన్ శ్రీ కృష్ణారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే మరి ఇప్పుడు పత్రిజీ శక్తి స్థల్ వీడియో చూసాం కదా, ఆ శక్తి స్థల్ నిర్మాణం కార్యక్రమానికి మరి ముందుండి వర్క్ చేయిస్తున్నటువంటి మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్టీ శ్రీ రాంబాబు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే మహేశ్వర మహాపిరమిడ్ చైర్మన్ శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్టీ శ్రీ మారం శివప్రసాద్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్టీ మాధవి మేడంని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అమ్మ లోపలికి రండి, ఒక అరగంట మన పెద్దల సందేశాలు తీసుకొని చక్కగా భోజనం చేసి వెళదాం. ఈ మధ్య కాలంలో నాకు చాలా చాలా ఆనందాన్ని కలిగించిన ఒక విషయం చెప్పాలని ఉంది మీ అందరితో. చెప్పాలా? ఈ మధ్య మనందరి దగ్గర డబ్బులు ఎక్కువైపోయినాయి కదా. ఎక్కువైపోయి కష్టపడకుండా స్విగ్గీ జొమాటోలో ఆర్డర్లు పెట్టేసుకుంటే పిల్లల్ని స్కూల్లో చేర్పిస్తే టిఫిన్ దగ్గర నుండి లంచ్ దగ్గర నుండి స్నాక్స్ దగ్గర నుండి కూడా ఆ స్కూల్లో డబ్బులు కట్టేస్తే వాళ్ళు పెట్టేస్తున్నారు. అలాంటి స్కూల్స్ ఫామ్ అయిపోయినాయి. ఈ మధ్య ఒక స్నేహితురాలతో మాట్లాడుతూ ఉంటే తను చెప్పింది, వాళ్ళ బంధువులు పాపని స్కూల్లో జాయిన్ చేయాలి అని వెళితే ఆ తల్లిని పిలిచి చెప్పారట, ఆ స్కూల్ రూల్ అట, మీ పాపకి మీ చేత్తో మీరు వండి పెడతానంటేనే ఈ స్కూల్లో సీట్ ఇస్తాము, లేకపోతే ఇవ్వము అని. నీ బిడ్డకి ఏమి ఇష్టమో ఏమి ఇష్టం లేదో ఎంత తింటుందో బాక్స్లో మిగిల్చిందా అన్నది ఎవరికి తెలుస్తుంది? తల్లికి. నువ్వు ప్రేమతో పెడతావు నీ బిడ్డకి. నీ ఇంట్లో ఉన్న వంట మనిషికి నీ బిడ్డ మీద ఎందుకు ప్రేమ ఉంటుంది? జొమాటో వాడికి ఎందుకు ప్రేమ ఉంటుంది? స్విగ్గీ వాడికి ఎందుకు ప్రేమ ఉంటుంది? ఉంటుందా? ఉండదు. మరి ఎందుకు ఆధారపడుతున్నాం? ఆలోచించండి. ఇలా అయితేనే స్కూల్లో సీట్ ఇస్తాము, లేకపోతే ఇవ్వము అని చెప్పారంట. ఆ స్కూల్కి సంబంధం లేదు, ఆ పేరెంట్స్కి నాకు సంబంధం లేదు. కానీ నాకు చాలా ఆనందం కలిగింది. ఎందుకు అంటే మనం ఏ ఆలోచనలతో వంట చేస్తామో, ఎంత ప్రేమతత్వంతో వంట చేస్తామో ఆ పదార్థానికి అంత రుచి వస్తుంది. ఆ పదార్థాన్ని తిన్న వాళ్ళకు కూడా అవే ఆలోచనలు వెళతాయి. అందుకే పత్రిసారి మన అందరికీ వంట చేసి పెట్టారు కదా. ఇప్పుడు కొట్టండి మన గురువు గారికి చప్పట్లో. ఆయన చేత్తో వండిన పదార్థాన్ని తిన్న వాళ్ళందరూ అదృష్టవంతులు. ఒక గురువు చేత్తో, అమ్మ చేత్తో కాదు, గురువు చేత్తో తిన్నా మనందరమీ కూడా. అందుకని దయచేసి అమ్మల్లారా అక్కల్లారా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు. మీ పిల్లలకి మీ చేత్తో ఒక్క కూరే చేసి పెట్టండి. 4 రకాలు చేసి పెట్టండి అక్కర్లా. ఒక్క కూరైనా మీ చేత్తో చేసి పెట్టడం అలవాటు చేసుకోండి, అలవాటు లేని వాళ్ళు. అలాగే మన ధ్యాన కార్యక్రమాల్లో కూడా మనం వండుకోవడానికి ట్రై చేద్దాం. ర్యాలీలు చేస్తున్నాం బాగా అని చెప్పుకుంటున్నాం. వంట వంట మాంసం తినేవాడు వచ్చి వంట చేస్తే ఏం ఆలోచనలు వస్తాయి? మన కార్యక్రమానికి ఏం విలువ ఉంటుంది ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే. అందుకని నాకు చాలా ఆనందాన్ని కలిగించిందంటే భూమి మీద ఎక్కడో మళ్ళీ ఈ సైకిల్ స్టార్ట్ అయింది. ఒక పాజిటివ్ ఎనర్జీకి పునాది పడింది. ఎందుకంటే తల్లే బిడ్డ క్షేమాన్ని కోరిద్ది. ఒక గొప్పగా ఒక అబ్దుల్ కలాం లాగా, ఒక నరేంద్ర మోడీ లాగానో ఎదగాలని కోరుకుంటూ వంట చేసిద్ది. ఆ భోజనం పెట్టిద్ది ఆ బిడ్డకి. అంతే కదా. మరి అలాంటి ఒక ఉన్నతమైన ఆలోచన మళ్ళీ స్టార్ట్ అయ్యింది భూమి మీద. ఒక స్కూల్ని చూసి ఇంకో స్కూల్ అలా వస్తాయి కదా ఇక. సో అందుకు నాకు చాలా ఆనందాన్ని కలిగించింది ఆ విషయం. సో థ్యాంక్ యూ మాస్టర్స్. మరి